యేసయ్య యేసయ్య అనడానికి ఏమైనా ప్లాట్ఫామ్ కావాలా? యేసయ్య నీకే స్తోత్రం, యేసయ్య నీకే, దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలా? దానికి తలకు పోసుకోవాలా? మా ఆరాధనకు రావంటే అయ్యో ఈరోజు తలకు పోసుకోలేదు పిన్ని అంటుంటారు. తలకు పోసుకోవడానికి ఆరాధనకి ఏం సంబంధం మున్ని అంటాను నేను. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా దేవుని, మనుషులు పైరూపాన్ని చూస్తారండి, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్నానం అనేది మన ఒంటి మీద ఉన్న మురికిని మాత్రమే తెస్తుంది. ఆరాధించేటప్పుడు మన హృదయం, మన ఆత్మలో ఉన్న మురికి ఎంత తొలగిపోతుంది. చెప్పండి కూడా మంది గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అది చెక్ చేసుకోవాల్సింది మనం. మీరు చూడండి, ఇంట్లో వంట చేసేటప్పుడు వంట అంతా అయిన తర్వాత అక్క కానీ లేకపోతే అమ్మ కానీ ఎవరు వంట చేసినా ఏంటంటే ఎడమ చేతిలో కుడి చేతిలో గట్టి పెట్టుకుని ఉంటుంది. ఎడమ చేతిలో పెట్టుకొని, మరి ఎడమ చేతిలో రైట్ అంటే నాకు తెలియదు కానీ నేను అనుకుంటున్నాను, ఎడమ చేతిలో కొంచెం కూర చేతిలో వేసుకుని అనుకొని రెడీ. ఓహో, కొంచెం ఉప్పు తగ్గింది అనుకోండి, ఇంకొంచెం ఉప్పు వేస్తుంది. అర్థమైందండి. కారం తగ్గింది అనుకోండి, ఇంకొంచెం కారం వేసుకోవడం. మరి కూర పలచనగా ఉంటే కొంచెం పిండి జల్లడం. అర్థమైందండి. లేదు కూర చిక్కగా ఉందంటే ఇంకొంచెం నీళ్లు పోయడము. అర్థమైందండి. కొంచెం పుల్లగా ఉందంటే కొంచెం కారం వేయడం, లేకపోతే పులుపు తగ్గితే ఇంకొంచెం చింతపండు వేయడం. ఏదో మొత్తం వచ్చేసి లాస్ట్కి ఇంకా ఫినిష్ అనమాట. వంట పూర్తి అయిపోయింది. ఆ పాత్రను దించేటప్పుడు ఒకసారి లాస్ట్కి చెక్ చేసుకుంటుంది, అంతా సరిపోయింది. ఎస్ఆర్ నో? అంతే కదండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసిన తర్వాత, తాళం వేసారు కదండి, తాళం మీద మనకు నమ్మకం ఉండే కదా తాళం వేసాం. అంత పెద్ద ఇంటికి ఇంత పెద్ద తాళం వేసి ఉంటాం. ఈ తాళం అంత పెద్ద ఇంటిని కాపాడుతుందా? దొంగోడి చేతిలో తాళపు చెవులు ఉండవా? ఏంటండి? ప్రైజ్ లార్డ్. తాళపు చెవి, తాళపు కప్పును పట్టుకుని మనం తాళం వేసిన తర్వాత ఆ కప్పును పట్టుకుని మనం ఒకసారి తాళం పడిందో లేదని చెక్ చేస్తాం. ఒక వంట చేసినప్పుడు చెక్ చేసి చూస్తున్నాము, ఆ తర్వాత ఒక తాళం వేసినప్పుడు చెక్ చేసి చూస్తున్నారు. మీరందరూ బైక్లో వచ్చారు, మీరు సరే బైక్ లాక్ వేసిన తర్వాత, సైడ్ లాక్ వేసిన తర్వాత ఒకసారి అట్లా చెక్ చేసి చూస్తాం, చేసేవో లేదో, పడిందో లేదని. మరి మనం జీవితకాలం నడుచుకుంటూ వచ్చాం. లైఫ్ని ఏ రోజున చెక్ చేసి చూసారా? నేను రైట్ పాత్లోనే వచ్చానా, రైట్ వేలోనే వచ్చానా, నేను నా జీవితం సక్రమంగానే వచ్చిందా? సో నేను ఆరాధన చేసిన విధానం కరెక్ట్గా సరి అయిన రీతిలో ఆరాధన చేశానా? నా ఆరాధన దేవుడు అందుకున్నాడు. ఏ రోజున చెక్ చేశారా మీరు? అదేనండి కావలసింది మనకు. ప్రైజ్ ది లార్డ్. సరి అయిన రీతిలో నీవు దేవుని ఆరాధించగలిగితే. కొందరి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి, హృదయం నాకు దూరంగా ఉంది. పెదాలు కాదు స్తుతించడం, హృదయం ఆయన స్తుతించాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా.